ఎవరు ఫాలో అవటం లేదు. ఐఎమ్ ఇన్ రైట్ వే. నా పేరే రామ్. నన్నెవడేం చేయలేడు. బాణాలేసి చంపేస్తాను. ఇది చాలా బరువు. ముందు ఇందులో ఏముందో చూడాలి. ఊరు బయటికి వెళ్ళి చూడటం బెటరు. ఈ చెట్టు కింద పెట్టి చూడటం బెటర్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో. అయ్యో ఒరే రామబ్రహ్మ, ఈ ఒక్క రింగు తప్ప నీ దగ్గర ఏమి లేనుడివి. ఇంత గోల్డా? అమ్మో ఒరే దేవుడో, నాయనో. అయ్యో మూతేసేయాలి నాయన. అమ్మా ఈ చపాతీ సెట్ గాడికి మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి హమ్ బనేగా కరోర్పతి. बोलिए साहब। सेठ चमनलाल, అందులో ఉన్న నగలు చూసి డబ్బులు ఎంత వస్తాయో చెప్పు. जी साहब। కళ్ళు తిరిగాయా? बाप रे। हेलो, వరల్డ్ బ్యాంక్ ఫోన్ చేస్తున్నావా? ₹1,00,00,000 కావాలని చెప్పు. 1 crore. ఓకే. కమ్ ఆన్. వీళ్ళెవరు? కాకి డ్రెస్ లో ఉన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులా? అవును. డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడానికి వచ్చారా? అవునరా. సరే గాని ఇంత ఖరీదైన నగలు ఎక్కడ కొట్టుకొచ్చా? కొట్టుకు రావడం ఏంటండి? అండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్. ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఓహో యా. నిజమా? ఈ నగలన్నీ మీ తాతగారి సొమ్మా? ఎలా ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. ఇవి నేను ఎక్కడ కొట్టుకొచ్చినాయి కదా సార్. ఇవి నాకు దొరికినాయి సార్. ఇప్పుడే కదా మీ తాతగారి అని చెప్పావు, ఇంతలోనే నిజం చెప్పు. నిజం సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఎక్కడ దొరికినాయిరా? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? నిన్ను తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేసి, చెవుల్లో సీసం పోసి, గోళల్లో సూదులు గుచ్చి, 3rd డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు చెప్తావు. ఇప్పుడు నేను అనుకుంది నిజమైంది అనుకో, వీళ్ళు నా తిత్తి తీస్తారు. అందుకే ఈ నగల పెట్టితో చలో నగర బాట. కొబ్బరి బొండాలు, ఈ కొబ్బరి బొండాలు. ఇదేంటి వర్షం లేకుండానే నీళ్లు పడుతున్నాయి? పైన మేఘమదనవా? కాదు బాల, ఆకాశ గంగ. ఎవరది? నేను శివుణ్ణి. మీరు దేవుడు కదా, ఇక్కడెలా ఉన్నారు? నేను ఉండని ప్లేస్ లేదు బాల. సిమెంట్ బొమ్మలోనో, వెదురు బొంగులోనో, బరియల్ గ్రౌండ్ లోనో, క్రికెట్ గ్రౌండ్ లోనో ఎక్కడైనా ఉంటాను. మీతో మాట్లాడడం నిజంగానే అదృష్టం స్వామి. ఆ అదృష్టం గురించే చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఆలిబిత్తుడు గాడు, బిలిబిత్తుడు గాడు రైలు వేస్తున్నారు కాదు. అవును స్వామి, వాళ్ళంటి వెధవులు ఈ ప్రపంచంలోనే లేరు. తప్పు బాల, అందులో వంకాయ ఎంకన్న సూపర్. వాని పెళ్లి చేసుకుంటే నీ కొబ్బరి బొండాలు అమ్మడం మానేసి కొబ్బరి తోటకే వానర్ అయిపోతావు. ఆ ఎదవ చల్ల సూరిగాడు పరమ నీచి కమీన్ కుత్తే. నా మాట విని నీ మనసు మ్యాటర్ ఆ ఎంకన్న గడికి ఇచ్చేయి. అలాగే స్వామి. నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ. ఎప్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద? నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను. నీచ్ కమీన్ కుత్తే అంట. నాకు మాత్రమే తెలిసి నీ నిజం. నీకెవరు చెప్పారు? శివుడు. శివుడా? ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా? చిచి, మన వెంకన్న బొమ్మల కొలువులో వెలసిన శివుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు నువ్వు ఒట్టి వెదవని. ఆ వెంకన్నని చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట. వాణ్ణి చేసుకోమన్నాడు. ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా? అమర్నాథ్లో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట. అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తా. ఎందుకు? శివుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వారా శివుడివి, నీకిస్తా బిస్కెట్. ఏదో వచ్చాడేంటి? శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో. ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కాయ కొడతా. ఏం కాయ? కొబ్బరికాయమ్మా. అలాగే. ఓం నమః శివాయ. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. పెడితే ఎట్లుంటుంది? ఇక్కడ పెట్టిన ఇది కరెక్ట్ ప్లేస్. ఓం నమః శివాయ. స్వామి నువ్వు నొప్పు. నువ్వు నొప్పు సరిపోయేది నీకు డోసు. లాభం లేదు రే. ఇంకొద్ది పెంచుతారా డోసు ఇప్పుడు? పత్ర అది
ఛ, ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా గుర్తొచ్చింది. నాగరాజ తండ్రి నాగరాజ పాము రాజా, మేఘా పెళ్ళిపో. శివుడి మీదకి వెళ్ళిపోమ్మా. అట్లే ఉండయ్యా. అది. చూశావా డమ్మి శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా అదే నన్ను నమ్ముకున్నావు అనుకో. తక్కెల్లో ప్లేట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే సత్యబాబుకి జిందాబాద్, జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ పత్తి సత్తయ్య జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 ఇగో పంది పెంట అచ్చమ్మా, ఇప్పుడు నువ్వు మంత్రివే. పందులు కనపడ్డప్పుడల్లా గోచి బిగించి ఆ గూచి గూచి గూచని ఎగబడ్డావు అనుకో, జనం మమ్మల్ని గోచి ఇప్పి ఆ తూచు తూచని ఉమ్మేస్తారు. అన్న పెగ్గేసే కిక్, అన్న మందేసే కిక్, అన్న ఏం చేసినా ఎవడన్నా అనుకుని తోసింది. దమ్ముంటే నా బ్యాలెట్ ముందుకు వచ్చేయండి రా, ఒక్కొక్కడి అంతుతే. కానీ తాత నిలబడు. శివాజీ అరే ఎంకన్నా బయట రారే తేరీ బే. ఏంటమ్మా షాప్ దగ్గర చదివిస్తున్నావు? ఇట్రా బే ఇట్రా. అరే పెద్ద ఆయన మహానుభావుడు గాంధీ గారి వయసు ఎంత? 70 ఏళ్ళు. శివాజీ గారి వయసు ఎంత? 40 ఏళ్ళు. 70 ఏళ్ళ గాంధీ తాతను నిలబెట్టి 40 ఏళ్ళ శివాజీ గారిని కూర్చోబెడతావా? అర్జెంట్ గా గాంధీ తాతను గుర్రం ఎక్కించు, శివాజీ గారికి కింద నిలబెట్టు. అది ఎలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? బంగారు ఇట్లారా. పెద్దదానివి నువ్వు చెప్పు. పెద్ద మనిషి మహానుభావుడు ఏజ్డ్ పర్సన్ గాంధీ తాతను నిలబెట్టి యంగ్ బాయ్ శివాజీ గారిని కూర్చోబెట్టొచ్చా? నువ్వే న్యాయం చెప్పు. రారా. ఏమో లేరా, నీకు తెలిసినంత న్యాయం మాకు తెలియదుగా. మరి ఆ. వాడిని వదిలిపెట్టరా? వదిలిపెట్టాలి. నువ్వు కూడా కాపాడలేదు రే. గాంధీ గారిని గుర్రం ఎక్కించు. ఆయన వదిలిపెట్టిన ఆయన చంపేస్తా నేను. శివాజీ గారిని గుర్రం మీద కూర్చోబెట్టి గాంధీ తాతను నిలబెట్టి అరే ఇంటి కొట్టాలా? క్యాకతో శివాజీకు కూర్చోబెడతా, గాంధీ తాతకు నిలబెడతా. ఏంట్రా వీడు శివాజీ గారిని గుర్రం ఎక్కించి గాంధీ తాతను నిలబెట్టాడు. పాపం గాంధీ తాత కాళ్ళు గాంధీ గారు కాదురా గుర్రం ఎక్కాల్సింది, నువ్వు గుర్రం ఎక్కావు. నేను మన చాలా కాలం ఏంది మేస్త్రి. నువ్వు మానేశావు. అవును. ఆ? ఎక్కడున్నా నేను? అమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలరా మందు మానేయని? ఇంకోసారి కిరాణా కొట్ల కాకుండా మందులో కనిపించావు పగిలిపోద్ది. ఆ? వెళ్ళు. మరి గాంధీ తాత రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా, కూర్చో. మీ పని బాగుందయ్యా. పాల ప్యాకెట్ కంటే వాటర్ బాటిల్ ఖరీదు ఎక్కువ. ఇది వరకు మా రోజుల్లో మరజంబులో మంచినీళ్ళు పోసుకుని తిరిగేవాళ్ళం. మరి ఇప్పుడు మొలతాడు కొనుక్కోలేని మగోడు కూడా మినరల్ వాటర్ పట్టుకుని ఊపుకుంటూ తిరుగుతున్నాడు. మేము చూడలేక చేస్తున్నాం. డిమాండ్ అలా ఉంది సార్. మీరేరే చెప్పక్కర్లా, మీ సూటు ఆ సూట్ కేసు చూస్తుంటేనే తెలిసిపోతుంది. మరి మా డిమాండ్ గురించి కూడా చెప్పుకుంటారు కదా. చాలా ఎక్కువ చెప్తున్నారు సార్. తగ్గు 50 కోట్ల భూమిని 25 కోట్లకి ఇస్తుంటే ఎక్కువ. నీకొద్దంటే చెప్పు, ఇప్పుడే ఆ తలంలో సీమ పందుల పెంపకం పెట్టి ఇదిగో ఈయన మేనేజర్ కట్టేస్తా.
నువ్వు బాగుండవులేరా ఈయన పెట్టు ఆడితో కలిసి పడుంటాడు సరిగ్గా ఉంటాడు. ఊరుకో బావా. సార్ 20 కోట్లు ఫైనల్, ఇదిగో 2 కోట్లు అడ్వాన్స్. సరే కానివ్వండి. అచ్చమ్మా అది నీ వాటా కట్టి పెట్టుకో. ఏ, ఆ బాబు అలా భయపెట్టుకోక. అడ్వాన్స్ లెటర్ వెళ్ళిపోద్ది. ఏమయ్య, కాలనీ ఖాళీ చేయించిన తర్వాత మిగిలిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడే భూమి పూజ. ఓకే సార్. రే బామర్దే, అలా ఖాళీ చేయించే బాధ్యత నీదిరా. వేసుకో రాజా వేసుకో రాజా పోసుకో. ఒరే మరడి మేం ఫ్యాక్టరీ మూయించేస్తాం, మీకు నీళ్ళు వచ్చేస్తాయి. మరి మీ ఇళ్ళ మాట ఏంటి? ఉన్నాయి కదా బాబు. చిచ్చే కోళ్ళ కూడా అంత లేవా అవి ఇండ్ల? ఓ పని చెయ్యి, వాటిని నువ్వే తగలెట్టేయి. ఫ్యాక్టరీ కూడా తగలెట్టేశాడని అసెంబ్లీలో మా బావ అచ్చమ్మ ఇద్దరు మాట్లాడి మీకు పక్కా ఇళ్ళు వచ్చేటట్టు చేస్తారు. నా చెవిలో చికెన్ ముక్కలు పెడుతున్నారా బాబు? కాదురా, మీ జీవితాలకు మంచి బ్రేక్ ఇద్దామని. ఇదిగో మీ ఇండ్ల కోసం మేమంతా ధర్నాలు చేస్తాం, అసెంబ్లీలో మైకులు ఎరగొడతాం. దాంతో మా బావకు పేరు, మీ అందరికి పక్కా ఇళ్ళు. ఏంటి? కరెక్ట్ అన్నమాటే మీ జీవితాలకి బంగారపు బాట. అది నమ్మమంటారా బాబు? ఆ మీ మేడ ముందు పెద్ద కారు, నువ్వు పారన పైపు నోట్లో పెట్టుకొని దొరబాబుల యమ స్టైల్ గా మేడ మెట్లు దిగుతూ అమ్మా ఆంధ్ర చూడా. హాయ్ అయ్యా, అల్లుడు కోరారమ్మా. బయట రెడీగా ఉన్నారు. తెలిసింది బాబు, తెలిసింది. ఆ కాలైన గుడిసెల బూడిదలో నుంచి మా వాళ్ళందరికీ మేడలు ములుస్తాయి. ఇంకా ఆలస్యం చేయండి బాబు, అగిట్టేస్తానంతే. అదే మాట, అదే ఊపు. ఆగదు, అక్కెట్టేసి